హనుమంతుడికి మరియు అర్జునుడికి జరిగిన పందెంలో ఎవరు గెలిచారో మీకు తెలుసా? వనవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో నువ్వు హనుమంతుడి కోసం తపస్సు చేసి ఆయన నుండి సహాయం కోరు అని చెబుతాడు. అర్జునుడు హనుమంతుడి కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. హనుమంతుడు మెచ్చి ప్రత్యక్షం అవుతాడు. అర్జునుడు హనుమంతుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. రాముడు విలువిద్యలో అంత గొప్పవాడు అయితే ఎందుకని అంత కష్టపడి రామసేతుని రాళ్లతో నిర్మించాడు? అదే నేను అయితే బాణాలతో మొత్తం వంతెనను నిర్మిస్తాను అని నవ్వుతూ గర్వంగా అంటాడు. దానికి హనుమంతుడు ఒక నవ్వు నవ్వి, అలా కాదు అర్జున, వానరులు అందరూ కోట్లలో ఉన్నారు, అంతమంది బరువును బాణాలతో చేసిన వంతెన మోయలేదు అని చెబుతాడు. అర్జునుడు నేను అయితే ఎంత బరువునైనా సరే మోసే వంతెనను బాణాలతోనే నిర్మిస్తాను అని పందెం వేస్తాడు. హనుమంతుడు నవ్వుతూ సరే అయితే నువ్వు ఒక వంతెనను నిర్మించు, ఆ వంతెన మీద నేను నిలబడతాను, నా బరువును అది తట్టుకుంటే నేను కురుక్షేత్రంలో నీ రథం పైన జెండాలా నీకు తోడుగా ఉంటాను. ఒకవేళ ఆ వంతెన విరిగిపోతే ఏం చేయాలి అని అనగా నేను నా గాంధీవంతో సహా అగ్నిలోకి దూకి మరణిస్తాను అని అర్జునుడు చెబుతాడు. అలా వారు ఇద్దరు పందెం వేసుకుంటారు. ఈ పోటీ కోసం దగ్గరలో ఉన్న ఒక కొలను దగ్గరికి హనుమంతుడు మరియు అర్జునుడు ఇద్దరు వెళతారు. అర్జునుడు తన గాంధీవాన్ని తీసుకొని అతని శక్తి మొత్తం ఉపయోగించి కొలను మీదికి బాణాలను వెంటనే వరుసగా వదులుతాడు. అర్జునుడు వదిలిన బాణాలు కొలను మీదికి అల్లుకొని ఒక బలమైన వంతెనలాగా నిర్మాణం అవుతుంది. హనుమ చూడు, ఇలాంటి బలమైన వంతెనని నువ్వు నీ జీవితంలో చూసి ఉండవు. నీ రాముడు కూడా ఇంత బలమైన వంతెనని నిర్మించి ఉండడు. దా వచ్చి ఈ వంతెన మీద నిలబడు అని గర్వంగా నవ్వుతూ అంటాడు. హనుమంతుడు నవ్వుకుంటూ మెల్లగా వెళ్లి ఒక్క అడుగు ఆ వంతెన మీద పెట్టగానే ఒక్కసారిగా బాణాలు అన్ని విరిగిపోయి మొత్తం ఆ వంతెన అర్జునుడి కళ్ళ ముందరే కూలిపోతుంది. అర్జునుడు ఓటమిని అంగీకరించి అగ్ని ప్రవేశం చేస్తుండగా అప్పుడే అక్కడికి కృష్ణుడు వస్తాడు. హనుమంతుడు కృష్ణుడికి మొత్తం విషయం చెబుతాడు. కృష్ణుడు నవ్వుతూ పోటీ బాగుంది, కానీ పోటీకి ఎవరైనా సాక్షి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ పోటీ మొదలు పెడదాము. నేను చెప్తాను ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో అని అంటాడు. ఈసారి అర్జునుడు ఇంకా బలమైన వంతెనను నిర్మిస్తాడు. హనుమంతుడు అడుగు పెట్టగానే మళ్ళీ ఆ వంతెన కూలిపోవడం మొదలవుతుంది. అప్పుడు కృష్ణుడు అక్కడ నుండి మాయమైపోయి సముద్రం కిందికి వెళ్లి ఆయన రూపాన్ని ఒక తాబేలులాగా మార్చుకొని వంతెన కింద ఉంటూ ఆ వంతెనని కూలిపోకుండా చేస్తాడు. హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇది, ఈ వంతెన ఇంత బలంగా ఉంది అని గట్టిగా కుప్పిగంతులు వేస్తూ వేగంగా పరిగెత్తుతూ ఉన్నా కూడా వంతెన బలంగా ఉంటుంది. హనుమాన్ ఆశ్చర్యంతో కృష్ణుడి వైపు చూడగా కృష్ణుడు అక్కడ ఉండడు. అప్పుడు ఆయనకి అంతా అర్థమైపోతుంది, ఇదంతా కృష్ణుడి మాయా అని. నవ్వుతూ అర్జునుడు ముందుకు వెళ్లి ఓటమిని అంగీకరించి మీకు యుద్ధంలో తోడుగా నేను ఉంటాను అని మాట ఇస్తాడు. హనుమంతుడు ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్రంలో అర్జునుడి రథం పైన ఉండి హనుమంతుడు అర్జునుడికి తోడుగా ఉంటాడు. కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.